తిష్బీయుడైన ఏలియా, గిలాదు కాపురస్తుడైన తిష్బీయుల సంబంధి అయిన ఏలియా లేచాడు, సంగతి చూశాడు. ఏలియాకు మొత్తం తెలిసిపోయింది, ఇతడు నిర్దోషి, ఏ పాపం ఎరుగని వాడు, ఇతని రక్తాన్ని అన్యాయంగా చిందించేశారు, ఇతని భూమిని అన్యాయంగా లాక్కున్నారు, ఇతని పంటలు అన్యాయంగా లాక్కున్నారు అని ఒక్కసారి ఆకాశం తట్టు చూచాడు ఏలియా. దేవుని సముఖమున్న సెలవు పొందాడు. అహాబు విను. అహాబు ఎవరమ్మా? రాజు. రాజును పట్టుకొని ఏలియా అంటున్నాడు. ఏలియా ఎవరు? ప్రవక్త, దైవజనుడు. వచ్చి మాట్లాడుతున్నాడు. అహాబు, ఏ స్థలమందైతే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో ఆ స్థలంలోనే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. ఇదే యెహోవా వాక్కు. ఏలియా మాటలు వినంగలే గుండెలు అదిరిపోయినవాడి. ఇక ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్తున్నాడు. కుక్కలు నాకుతాయేమో, కొన్ని స్థలాలకు వెళ్ళేటప్పుడు మారువేషంలో కూడా పోతున్నాడేమో. దైవజనుడి మాట అంటే మామూలు మాట కాదు కదా, పవర్ఫుల్ మాట. గుర్తుపెట్టుకోండి, జీవ మరణములు నాలుక వశము అన్నాడు వాక్యంలో. దైవ సేవకుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక అన్నాడు అనుకో, నీకు ఆశీర్వాదం వస్తుంది. అట్లా కాకుండా ఆయన నోట ఆశీర్వాదం పొందుకోలేదనుకో, నీకు ఆశీర్వాదం ఉండదు. కొంతకాలం అయ్యాక ఈ రాజు దగ్గరకు వచ్చాడు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు దగ్గరకు వచ్చాడు. అయ్యా, మన భూమి ఒకటి ఉంది, రామోద్గిలాతు అనేటటువంటి భూమి ఉంది. రామోద్గిలాతు అనే ఒక పట్టణం ఉంది, ఆ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని సిరియనులు ఆక్రమించుకున్నారు. కాబట్టి నేను యుద్ధానికి వెళ్తాను సిరియా దేశం మీదకి, నీవు నాకు సహాయం చెయ్యి, నీవు నీ సైన్యం కూడా నాకు సహాయం చేయండి అని అడిగాడు. దానికి యూదా రాజు సమ్మతించాడు. సరే, ఏదేమైనా పట్టణం మంది కదా, వాడెవడో సిరియన్ను వాడు తీసుకోవటం ఏమిటని యుద్ధానికి ప్రకటన చేశాడు. ఈ యూదా రాజు, ఇశ్రాయేలు రాజు ఇద్దరు కలిసి యుద్ధానికి యుద్ధ క్షేత్రంలోనికి వచ్చారు. యుద్ధం ప్రారంభమైంది. సిరియాతో యుద్ధం చేస్తున్నారు. ఇశ్రాయేలు దేశపు రాజైన అహాబు ఎంత తెలివి కల్లోడో తెలుసా? వీడు మారు వేషం వేసుకున్నాడు. అహాబు అంటే మరి ఏలియా చెప్పిన మాట ఉంది, చస్తానేమో, యుద్ధంలో ప్రాణం పోద్దామనని అహాబు ముఖం వేషం మార్చుకున్నాడు. వేషం మార్చుకొని మారు వేషం వేసుకొని యుద్ధానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అంతలో జరిగిన ఒక అద్భుతం ఏంటి తెలుసా? సిరియా దేశంలో ఉన్నటువంటి ఓ సైనికుడు బాణాన్ని ఎక్కుపెట్టి అలా లాగి, బలంగా వెనక్కి లాగి అలా వదిలిపెట్టాడు. ఆ బాణం రింగున పైకి లేచి ప్రజల మధ్యలో గుండా తప్పించుకొని పోయి మారువేషంలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు గుండెల్లో గుచ్చేసింది. గుండెల్లో ఆ బాణం గుచ్చబడగా అట్టాగే పడిపోయాడు. అప్పటికి లేపి నిలబెట్టారు. రాజు పడిపోతే యుద్ధం పోయినట్టేగా. అట్టొకళ్ళు పెట్టుకొని ఎట్టొకటి నిలబడయ్యా అంటే, ఒరే నాయనాయికి నేను తట్టుకోలేను, నువ్వు బండేంట్రా, పరుండ పెట్టేశారు. ఆ రథంలో అహాబు ప్రాణం పోయింది. ఆ తరువాత ఆ రథంలో అహాబు యొక్క రక్త మడుగు కట్టేసింది. యుద్ధం అయిపోయిన తరువాత ఈ రథాన్ని అక్కడున్న నీటి ఒడ్డుకు తీసుకుని వచ్చే రథాన్ని శుభ్రం చేయటానికి అహాబును కిందకి దించగా, రథాన్ని నీటితో శుభ్రం చేస్తుండగా కుక్కలొచ్చాయి. కుక్కలొచ్చి అహాబు యొక్క రక్తాన్ని, అహాబు యొక్క నెత్తరు కుక్కలు నాకేశాయి. ఏమైంది? మోసపోవద్దు మనుష్యుడా. దేవుడు వెక్కి
దీవింపబడడు. మనుష్యుడు ఏమి విత్తితే ఆ పంటనే కోయును. ఆహాబు, ఒక ప్రాణం తీసేసావు కదయ్యా, ఓ ప్రాణం తీసావు కదా. ప్రాణం తీసిన సమయంలో దేవుడు చూచాడు. ఇద్దరు పనికిమాలిన మనుషులు అన్యాయంగా అబద్ధ సాక్ష్యాన్ని చెప్పటం దేవుడు చూడలేదా? చూచాడా లేదా? చూచాడు కాబట్టి ఏలియాను నిలబెట్టి చెప్పించాడు. ఓయ్ విను, ఎవరు చూడలేదు అనుకున్నావా? నీవు నిలబెట్టిన పనికిమాలిన మనుషులు ఎవరు చూడలేదు అనుకున్నావా? దేవాదేవుడు చూశాడు. ప్రవక్త చెప్పిన మాట నెరవేరిందా లేదా? మనుష్యుడు ఏమి విత్తితే ఆ పంటను కోయాలి. ఇంకొక సంగతి చెప్తా, చరిత్రలో జరిగిన సంగతి. బాప్తిస్మమిచ్చు యోహాను, జకర్యా ఎలిజబెత్తుల యొక్క కుమారుడు. ఈ యోహాను యూదయ అరణ్య ప్రాంతంలో పెరిగినటువంటి వాడు. అడవి తేనెయు మిడతలను ఆహారంగా తిన్నటువంటి వాడు. చర్మమును తన దిశములకు కప్పుకున్నటువంటి వ్యక్తి. ఒకానొక దినాన యూదయ ప్రాంతంలో నుంచి వచ్చి కేక పెడుతున్నాడు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందని. ఆయన మార్గమును సరళం చేయడానికి పంపబడిన వ్యక్తిగా వచ్చాడు. లోకంలో ప్రకటన చేస్తున్నాడు. అందరూ చూస్తుండగా, అందరూ వింటుండగా అరణ్య ప్రాంతంలో కేక పెడుతున్నాడు. ప్రభు మార్గమును సరళం చేయడానికి పంపబడిన దూత మాట్లాడాడు. ఆ సమయంలో హేరోదు అనేటటువంటి వ్యక్తి యూదయ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. ఇంకొకడు వాళ్ళ తమ్ముడు ఇంకొక ప్రాంతానికి చతుర్థాధిపతిగా ఉన్నాడు. చతుర్థాధిపతి, ఇద్దరు అన్నదమ్ములు. ఓ దినాన అన్న యూదయ దేశపు బెత్లెహేముకు అధికారిగా ఉన్నటువంటి ఈ హేరోదు తమ్ముని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తమ్ముడు లేడు, తమ్ముని భార్య ఉంది. ఏమవుతాడు ఆయన? ఆమెకు బావుతాడు. బావంటే దాదాపు తండ్రితో సమం కదా. వీడి బుద్ధి చెడిపోయింది. వీళ్ళిద్దరూ మరి ఎట్లాగో మాట కలిసి అనేశాడు, నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటానని. దానికి ఆమెమనాలి, ఏం మాటండి మీరు మాట్లాడేది? ఆలోచన ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎలా మాట్లాడొచ్చా మీరు? మీ సోదరుని భార్య నేను అనాలి. ఏమంటది? ఆ ఉందగా, ఎవరామా? ఆ ఉందగా అంటుంది. ఇప్పుడు ఏం చేయాలంట? ఆమెను వదిలిపెడితే నేను వస్తా. దొందే. ఇద్దరు తక్కువ వాళ్ళు కాదు. ఏం చేసిందో తెలుసా? ఆ భర్తను చేసి కూతురు తీసుకొని వచ్చేసింది. ఈ సంగతి బాప్తిస్మం ఇచ్చి యోహానుకు తెలిసింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను మామూలు ఆయన కాదు, ఫైర్ అన్నమాట. వెళ్ళి, హేరోదు, నువ్వు చేసింది తప్పు. నువ్వు అధికారి అయినా, రాజు అయినా, యూదులకు రాజు అయినా పర్వాలా, నువ్వు చేసింది తప్పు. నీ సోదరుని భార్యను తీసుకొచ్చి ఇంటి పెడతావా నువ్వు? దుర్మార్గుడా. ఈ మాట ఆమెకు కూడా వినపడింది. ఆమెమందు తెలుసా? చూస్తా ఉంటావే, అరెస్ట్ చేయించు, అధికారం ఉపయోగించు, లోపలేయించు, కోల పంపించు. వెంటనే అక్కడున్న నాయకులను పంపించి హేరోదు మాట ప్రకారం బాప్తిస్మమిచ్చి యోహాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు. తీసుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత ఆయన్ని కొట్టడం అనేది సాధారణం. అందులో సాక్షాత్తు రాజునే ప్రశ్నించాడు. రాజును ప్రశ్నించేంత మునగాడురా నువ్వు. చెరసాల్లో ఉన్నాడు. ఇంతలో హేరోదుకు పుట్టినరోజు వచ్చింది. తమ్ముని భార్యను తీసుకొచ్చాడుగా. ఆ తమ్ముడి కూతురు ఈ అమ్మాయి, ఈయన కూడా కూతురే అనుకో. వచ్చి పెదనాయన గారి బర్త్డే ఫంక్షన్లో అమ్మాయి నాట్యం చేసింది. నాట్యం చేసి అబ్బా మంత్రముగ్ధుని చేసేసింది.
మంత్రముగ్ధుడైపోయాడు. అబ్బా, ఏమి నాట్యం చేసావు నీవు, ఏమి నాట్యం చేసావుట్రా, శభాష్, నా పుట్టినరోజు రోజు నువ్వు ఇంత నన్ను సంతోషపరిచావు, నా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించావు. ఏం కావాలి నీకు? వజ్రం కావాలా, వైడూర్యం కావాలా, స్థలం కావాలా, పొలం కావాలా, వస్తువు కావాలా, వాహనం కావాలా, ఇల్లు కావాలా, వాకిలు కావాలా? మా మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తా. ఏం కావాలో కోరుకో అంటే మమ్మీ దగ్గరికి వెళ్తాంటే మా మమ్మీ అయితే కరెక్ట్ గా కోరుద్దని ఇక వెళ్ళిపోయింది. మమ్మీ 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 అనుకుంటా. ఏమిటమ్మా? రాజుగారు నన్ను అడిగాడు, ఏం కావాలి కోరుకో అన్నాడు. అంత మాట అన్నాడా? కోరుకున్నావు నువ్వు? ఆహా, నేను నీ కూతుర్ని, నేను నీ కూతురు మమ్మీ, నేను అంత తేలిగ్గా వస్తానా? నా బంగారం తల్లి, చిట్టి కట్టి పొట్టి అని మురిసి, రా ఏం అడగాలో నేను చెప్తాను రా, నీకు తెలియదు. అమ్మా, రాజ్యంలో సగభాగం అడుగుదామా? పిచ్చిదానా, సగం మనకెందుకు? నేను చెప్పినట్టుగా చెయ్యి, రాజ్యం అంతా మన హస్తగతం అయిపోద్ది. ఏం కావాలి? చెవులో చెప్పింది, వెళ్ళి చెప్పు. వచ్చింది. రాజుగారు వచ్చావా? రా. ఏం చెప్పింది మీ మమ్మీ? నాకు నీకు నాకు తల కావాలి. తల? ఏం తలమ్మా? ఏటతల? ఏటతల? తలకాయ మాంసం కావాలా? అది కాదు. అదెందుకు? తల కావాలి. ఎవరు తల? చెరసాలలో ఉన్నాడే యోహాను, వాని తల కావాలి. వాని తల కొట్టించి వెండి పళ్ళెంలో పెట్టి తీసుకురా. హే పిచ్చిదానా, ఏం చేసుకుంటావు నువ్వు యోహాన్ తల? నో వద్దు, మాట తిరగలేరు మానధనులు అన్నాడు చెన్నై సూరి.